నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతరిక్ష ప్రయోగాలపై ప్రజల్లో అవగాహన పెరగడం సంతోషకరం. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా గూడూరులోని DRW కళాశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరం. అనకాపల్లిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గుర్తించిన ఉపాధి పనులు వేగంగా పూర్తి చేయాలి. మనుబోలు, సైదాపురం మండలాల్లో వేర్వేరుగా నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పనవాక లక్ష్మి, ప్రజా ప్రతినిధులు, అధికారులు. వైభవంగా శ్రావణ పూజలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా గూడూరులోని నారాయణమ్మ, రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అంతరిక్ష ప్రయోగాలపై ప్రజల్లో అవగాహన పెరగడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తదితరులు హాజరయ్యారు. పట్టణంలోని దువ్వూరు రామమ్మ మహిళా కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. 3 రోజుల పాటు అంతరిక్ష ప్రయోగాల ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. విద్యార్థినులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ యువత శాస్త్ర సాంకేతికను అందిపుచ్చుకొని ఉన్నత స్థితికి ఎదగాలన్నారు. చంద్రయాన్ 3 విజయవంతం అయిన తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమన్నారు. భారతదేశం అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించడం, అందుకు మన ప్రాంతంలో ఉన్న శ్రీహరికోట స్పేస్ సెంటర్ వేదికగా నిలవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో మన దేశం మరింత ప్రగతి సాధించి ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలబడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మన గూడూరులో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఇంత వైభవంగా నిర్వహించుకోవడం గర్వంగా ఉందని ఆయన వివరించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ యొక్క అంతరిక్ష దినోత్సవం జరుపుకోవట్లేదు. ఒక గూడూరులోనే మనం జరుపుకుంటున్నాం. నిజంగా మనందరి యొక్క గర్వకారణం. ఎందుకంటే గూడూరు జరగడం అంత నెల్లూరు పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి, కానీ మన గూడూరులో మన DRW కళాశాల జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఈ అంతరిక్షం పైన అందరికి కూడా కొంత అవగాహన అయితే వచ్చింది. గతంలో మేము చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు ఏదో స్కైలాబ్ అంట పడిపోద్దంట, ఎక్కడ పడుతుందో తెలియదంట, సముద్రం ఎక్కడ ఉంటే సముద్రంలో పడిపోద్దంట, చుట్టుపక్కలన్నీ కూడా అందరూ కూడా చనిపోతూ ఉంటారని చిన్నప్పుడు ఒక రకమైనటువంటి భయం ఉండేది. దాని తర్వాత గత ప్రభుత్వాల్లో కూడా ఎంతో సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒక ర్యాంకింగ్ ప్రయోగం జరిగింది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్గా మనకు అదృష్టం ఏంటంటే షార్ మన జిల్లాలో ఉండడం మన అదృష్టం. ఎందుకంటే షార్ నుంచి మ్యాక్సిమం ఏదో 1-2 తప్ప ఏ రాకెట్ ప్రయోగించినా అవన్నీ కూడా విజయవంతం అవుతామనేటువంటి ఒక సెంటిమెంట్ మన షార్కు ఉంది. ఆ షారు మన దగ్గర ఉండడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మాకైతే దీనిపైన పూర్తి అవగాహన లేదు. మేమంతా ఆర్ట్స్ కామర్స్ చదివాం. కానీ ఈరోజు మా మేడం గారు కానీ మన విశ్రాంతి శాస్త్రవేత్త విశ్వనాథ్ శర్మ గారు మాట్లాడుతుంటే అలాగే వినాలనిపించింది. ఎందుకంటే మేము సైన్స్ కాదు కాబట్టి మేము కూడా నేర్చుకోవాలి కాబట్టి వినాలనిపించింది. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. గతంలో మాకు తెలియదు ఈ సైన్స్ సబ్జెక్ట్ అంటే మేము కష్టమని భావించి కామర్స్ పోయినాం. కానీ చెప్తా ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అలాగే విద్యార్థులంతా కూడా ఖచ్చితంగా ఈ యొక్క అంతరిక్షం పైన ఏమేమి జరుగుతుంది, అంతరిక్ష సంబంధించిన విషయం, సైన్స్ సంబంధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా దాదాపు
మహిళలు కూడా ఈ యొక్క ర్యాగింగ్ ప్రయోగంలో ఈ సందర్భంగా విద్యార్థినులకు సర్టిఫికేట్లు అందజేశారు, అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి డాక్టర్ మెహర్మణి, ప్రిన్సిపల్ ఏఈపీ హనుమంతరావు, షార్ పూర్వ శాస్త్రవేత్త విశ్వనాథ శర్మ, ప్రభుత్వ క్షేత్ర ప్రచారాధికారి పరవస్తు నాగసాయి సూరి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ మాధవి, కళాశాల కోశాధికారి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అంత పెద్ద ప్రమాదం జరిగితే ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను ఆయన పరామర్శించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆసుపత్రికి జగన్ రాగానే స్థానిక నాయకులు, కార్యకర్తలు విరివిగా తరలివచ్చారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, స్పందించిన తీరు చూస్తే ఈ ఘటన గురించి ఎక్కువగా స్పందించకూడదనే తాపత్రయం కనిపించిందన్నారు. 17 మంది చనిపోతే సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సహాయక చర్యలు పర్యవేక్షించడానికి అనకాపల్లి వెళ్తున్నామనే మాట కూడా లేదన్నారు. ఇంకో గంట తర్వాత కార్మిక శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో వివరాలు లేవని మాట్లాడారని తెలిపారు. అంత పెద్ద ఘటన జరిగితే సంఘటనా స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు వెళ్లారు అనేది చూస్తే చాలా బాధ కలుగుతుందని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నీరప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్గా ఉండి తాను కూడా రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆగస్టు 2020లోనే జీవో కూడా ఇష్యూ చేసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ను తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రోటోకాల్ ఏమిటి అని అంటే అన్ని రెగ్యులేషన్స్ డిఫరెంట్ సైలోస్లో కాకుండా అన్ని క్రోడీకరించి ఒక చోటుకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది. ఫ్యాక్టరీ సేఫ్టీకి సంబంధించిన ప్రోటోకాలు, పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన ప్రోటోకాలు అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రోటోకాల్ తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రోటోకాల్లో ముఖ్యమైనది ఏమిటి అని అంటే మొట్టమొదటిసారిగా ప్రతి కంపెనీ కూడా వాళ్ళకి సంబంధించిన సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వాలి అనేది దాంట్లో ముఖ్య ఉద్దేశం. ఒకవేళ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్టు తయారు చేసే కార్యక్రమంలో ఆ కంపెనీకి నైపుణ్యత లేకపోతే థర్డ్ పార్టీ అక్రిడిటెడ్ ఏజెన్సీని కూడా గవర్నమెంటు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీళ్ళ ద్వారా మ్యాండేటరీగా ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ కంప్లయన్స్ రిపోర్టు నిజంగా ఉందా లేదా, నిజంగానే వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా లేదా, ఇవి కాక ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేయాల్సినవి ఏమన్నా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడానికి కోసం ఒక కమిటీ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి. ఆ కమిటీలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి అంటే పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంటు, బాయిలర్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు, రియాక్టర్స్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఫైర్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు క్రోడీకరించి వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు. మనుబోలు మండలంలోని పిడూరు గ్రామంలో ఏర్పాటై ఉన్న సచివాలయం వద్ద ఉపాధి హామీ పథకం గ్రామసభ సర్పంచ్ తిక్కవరపు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ గ్రామసభకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. గ్రామసభలో చేపట్టే పనులు, గతంలో జరిగిన పనులను సోమిరెడ్డి సమీక్షించారు. గ్రామాల్లో పనులు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ గ్రామసభలో మాజీ మంత్రి పనబాక లక్ష్మి, తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య, ప్రత్యేక అధికారి ఎంవి సుబ్బారెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, శ్రీధర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, దారా పోలయ్య, మస్తాన్ నాయుడు, చదలవాడ కృష్ణమనాయుడు, వెంకట కృష్ణయ్య నాయుడు, సునీల్, వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం నిర్వహించుకుంటున్నాము ఉపాధి హామీ పనుల్ని 24-25 సంవత్సరానికి కూడా ఈ గ్రామ సభ ద్వారా అన్ని ఈ పనులు చేసేదానికి మనకి 9 రకాల పనుల్ని ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా వచ్చావా ఎండిఓ వచ్చావా మీరేమమ్మా మీ పోస్ట్ ఏంది షీట్ ఇవ్వాలిగా. ఇప్పుడు ఇక్కడ పునరుద్ధరీకరణ, పొలం గట్ల పెంచే మొక్కల పెంపకం, గుడికి దీత ఇటువంటి ఏమైనా చేశారేమో చెప్పండి. లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు గుర్తించదగిన పనులు ఏదన్నా ఒక 2-3 చెప్పండి. 2021-22 సార్ ఏం ఖర్చు మొత్తం మీద లేబర్
23-24 చెప్పారు ఈ పనులు చేసేదానికి అవకాశం ఉందని. ఇది 25లో 23-24 మిస్టర్ 22-23లో 10,025 పర్సనల్ మ్యాండేట్స్ అనేది చెప్పుకోలేదు. సెక్రటరీ ఎంపీ చేసుకోవడం మీరా ఇన్ని పంటకాలలో దువ్వాం, ఇన్ని చెట్లు నాటాం, ఇన్ని గుంటలు దువ్వాం, అది కూడా చెప్పే పరిస్థితులు ఎంత ఎంత వస్తుంది. నేను ఇచ్చేందుకు అవకాశం అని చదివినిపించారు మీరు. వాటిల్లో గుర్తింపు ఉండే పని, ఇంతమందికి పని కల్పించామని 2 నిమిషాలు మైక్ తీసుకొని చెప్పేవాళ్ళ దువ్వించండి, లేకపోతే మాకు ఈ పని చేయించండి అని అన్న స్పెసిఫిక్ గా పొడుగు పేరు చెప్పు, మళ్ళీ చెప్పు. ఇక్కడకు ఉంటున్నాయి. రేపు ఎన్ఆర్ఈఎస్ లో దగ్గర ఉంది. ఓకేనా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉపాధి పనులకు సంబంధించి గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. ఈ క్రమంలో భాగంగా సైదాపురం మండలంలోని అనంతమడుగు, సైదాపురం, లింగసముద్రం, వేములచేడు, గోకుల బృందావనం తదితర గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి గ్రామ సభలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. సైదాపురం మండలంలోని సైదాపురం, అనంతమడుగు, లింగసముద్రం, వేములచేడు, గోకుల బృందావనం తదితర గ్రామాల్లో శుక్రవారం ఉపాధి పనులపై అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలకు ప్రజలు హాజరయ్యారు. గ్రామాల్లో ఏ పనులు చేపట్టాలో అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో చర్చించారు. అనంతరం ఆ పనులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు పోలయ్య, లింగసముద్రం సర్పంచ్ ప్రసాద్ రాజు తదితరులు మాట్లాడుతూ గ్రామాల్లో ఎంపిక చేసిన పనులను కూలీల ద్వారా చేపట్టాలని కోరారు. కూలీలందరికీ పనులు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఆ మేరకు ప్రతిరోజు పనులు జరగాలని వారు వివరించారు. గ్రామ సభని నిర్వహించడానికి వచ్చినటువంటి మన స్పెషల్ ఆఫీసర్ ఐసీడీసీ మేడం గారికి, లింగసముద్రం గ్రామ సర్పంచ్ వరప్రసాద్ రాజు గారికి, గ్రామ నాయకులకి, ఇచ్చేసినటువంటి రైతులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నూతనంగా ఏర్పడినటువంటి మన కూటమి ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ని, జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, ప్రతి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఇలాంటి గ్రామ సభల్ని ఏర్పాటు చేసి గ్రామాలకు ఏవైతే వస్తువులు అవసరమో వాటన్నింటినీ కూడా గ్రామ సభల ద్వారా తీర్మానాలు తీసుకొని ఆ పనులు చేయండి అనేది మన ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాలేజ్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి లింగసముద్రం గ్రామ నాయకులకి, అదేవిధంగా లింగసముద్రం గ్రామ ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ సభలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని పనుల మీద, వాళ్ళ అంశాల మీద చర్చించడం జరిగింది. ఆ అంశాలన్నింటినీ కూడా త్వరలో పూర్తి చేసే విధంగా గవర్నమెంట్ ద్వారా ఆమోదం తెలిపి తీర్మానం అనేది ఇక్కడ లింగసముద్రం గ్రామంలో ఈ సభ ద్వారా తీర్మానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తొందరగా ఆ పనులన్నింటినీ కూడా నిధుల రూపంలో మంజూరు చేయించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఆ విధంగా జరగకూడదు అనే ఉద్దేశంతో ఎవరు వలసలు వెళ్లకుండా వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళు పనులు చేసుకుంటూ ఊర్లు కొన్ని జిల్లాల్లో ఊర్లు ఖాళీ చేసి వేరే జిల్లాలకు వెళ్ళిపోతారు వలసలకి. అటువంటి పరిస్థితి లేకుండా మన ఊళ్ళోనే మనం ఉండి పనులు చేసుకునేదానికి గాను ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. కాబట్టి ఈరోజు మన అనంతమడుగు పంచాయతీ పరిధి నుండి మన వాళ్ళు కొన్ని వర్కులు సెలెక్ట్ చేశారు. లేదంటే మెయిన్ రోడ్ నుండి వరకు, రైస్ మిల్ నుండి బండి గురవయ్య తోట వరకు, మెయిన్ రోడ్ నుండి కైవల్య నది వరకు, ఈశ్వరయ్య గుడి దగ్గర నుండి బడి రాజయ్య తోట వరకు, బండి రాజయ్య తోట వరకు నుంచి బండి రాజయ్య తోట వరకు, ఎస్ఐ కాలనీ మెయిన్ రోడ్ నుండి బండి రంగయ్య తోట వరకు,
ఎస్ఐ కాలనీ దగ్గర నుండి లింగ సముద్రం వరకు, ఎస్ఐ కాలనీ నుండి శ్మశానం వరకు, ఎస్ఐ కాలనీ స్కూల్ నుండి పంచాయతీ గ్రామ మోటార్ రోడ్ వరకు. ఈ గ్రామ సభల్లో ఉప తహసీల్దార్ అనురాధ, ప్రత్యేక అధికారులు జనార్దన్, రాధిక, దయాకర్, సర్పంచులు శారద, రమాదేవి, కుమారి, జనార్దన్ రాజు, ఎంపీటీసీ సభ్యులు వెంకటరమణయ్య, కార్యదర్శులు శశి, ఇంద్రాణి, వంశీ, శ్రీనివాసులు, నాయకులు దామోదర్, వెంకటకృష్ణంరాజు, చందు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల నిర్వహణపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కంపేట మాజీ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు సంబంధించి ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టేందుకు 2005లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉపాధి పనులు చేపట్టిందని, అయితే ఇప్పటి ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేస్తున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు అంబటి శ్రీనివాసులు రెడ్డి, దండు అమర్నాథ్ రెడ్డి, పూండ్ల శ్రీహర్ రెడ్డి, మందా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి గ్రామ సభలు నిర్వహించాలి, అందులో పారదర్శకంగా పనుల విషయం చర్చించి ప్రపోజల్స్ రెడీ చేయాలనేటువంటి ఒక పిలుపుతో ఈ రోజు మా స్వగ్రామైనటువంటి నెల్లూరు జిల్లా మునుగోలు మండలం అక్కంపేట గ్రామంలో ఒక గ్రామ సభ సభ్యునిగా ఈ రోజు ఇక్కడ గ్రామ సభలో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 2005లో ఏదైతే వలసలు ఉండకూడదు, గ్రామాల నుంచి పనులు లేక పట్టణాలకు వలసలు వెళ్తున్నారనేటటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు 2005లోనే ఉపాధి హామీ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అందులో పంచాయతీలకు సంబంధించినంత వరకు చాలా విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకి విశేష అధికారాలు కల్పించింది. కాబట్టి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని యొక్క పర్యవేక్షణ బాధ్యత అంతా కూడా పంచాయతీల పరిధిలో ఉంటుంది. దానికి సంబంధించి గ్రామ సభ తీర్మానాల్లోని వర్కల్ ప్రపోజల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ బడ్జెట్ ప్లానింగ్ కావచ్చు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న మినీ గురుకులంలో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. దాతగా బొడ్డు శ్రీనివాసులు వ్యవహరించారు. అనంతరం క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ ఎలసిరి గోపాల్ రెడ్డి, క్లబ్ అధ్యక్షుడు నాసిన నాగులు, కార్యదర్శి గిరిబాబు, క్లబ్ ప్రతినిధులు ధనంజయ రెడ్డి, సనత్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మందిపాటి వాసు, కృష్ణంరాజు, బలరాం రెడ్డి, ప్రిన్సిపల్ మేరీ తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ 9వ తేదీ పెద్దల గోపాటి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనుంది. ఆ రోజు సీనుగోటి రావడం జరిగింది. ఆ రోజు పీఈటీ మాస్టర్ గారు పిల్లలకి క్రీడా దుస్తులు ఇంకా బాగుంటుందనడంతో సీను వెంటనే స్పందించి అవి మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం, అవి వెంటనే ఏర్పాటు చేయడం, ఈరోజు వారి ద్వారా ఈ పంచాయతీ కార్యక్రమం జరిగింది. తాత సీను గారికి రోటరీ క్లబ్ గతంలో వచ్చినప్పుడు ఇక్కడ ఈ క్రీడా కోర్టులను ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా పిల్లలకి క్రీడా దుస్తులు ఇస్తే బాగుంటుందని అంటే వెంటనే దాత అయినటువంటి బొడ్డు శ్రీనివాసులు గారు నేను ఇస్తాను ఆ కార్యక్రమానికి పట్టడని చెప్పి ఈరోజు 20 మంది పిల్లలకు మరి ఒక చక్కటి స్పోర్ట్స్ యూనిఫామ్ని ఇవ్వడం జరిగింది. దానికి ముందుగా బొడ్డు శ్రీనివాసులు గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి హెచ్ఎం గారు ఈ స్కూల్లో వారు కానీ లేదంటే ఇక్కడ ఉన్న పీఈటీ గారు ఇక్కడ స్కూల్ సిబ్బంది అంతా కూడా ఈ చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా ఈ ఎస్టీ గురుకులం ఇది. ఈ ఎస్టీ పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆటల పోటీల్లో బాగా చురుగ్గా వ్యవహరించే విధంగా తరఫీదుస్తున్నారు. ఇదే గురుకుల పాఠశాలలో గోపాలన్న గారి బర్త్డే రోజు ఇక్కడ ఈ కోర్టు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ రోజు మన మేరీ హెచ్ఎం గారు అడగటం దుస్తులు కావాలని మాకు అని అడిగితే దాదాపు ఒక 20 స్పోర్ట్స్ దుస్తులు ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళు స్టేట్ లెవెల్కి కానీ నేషనల్ లెవెల్కి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ దుస్తులు ఉంటే వాళ్ళకు ఒక ఐడెంటిటీ, మినీ గురుకుల పాఠశాల అనే ఒక ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీన్ని అడగడం కూడా చాలా మంచి పరిణామం. అందువల్ల మేము కూడా రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున ఈ సహాయం అందించాలని మన శ్రీనివాసులు గారు దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ ప్రోత్సహించే దాంట్లో దూరం తీసుకొచ్చిన మీ తల్లిదండ్రులని, మీ పీఈటీని, మీ ప్రిన్సిపల్, మీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ వీళ్ళందరినీ కూడా సముచితమైన రీతిలో ఒక మంచి డయాస్ మీద రోటరీ క్లబ్లో కానీ లేదా ఇంకెక్కడన్నా కానీ మేమందరం కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం.
మరి ఎవరైనా కూడా మీరు ఒక దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏం జరుగుతూ ఉండదు అని అనేది అది మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఊరికినే ఏదో ఆడేస్తున్నావులే ఇక్కడ అని అనుకుంటే కాదు. నేను ఈ సందర్భంగా ఒక చిన్న కథ లాంటివి చెప్తాను మీకు. నేను ఈ మధ్య నేను రాక్షసి అని ఒక సినిమా చూశాను. తమిళ్ సినిమా కంటే నేను సినిమాలకు పోనమ్మా, టీవీలోని. ఒక హెడ్ మిస్ట్రెస్ ఆమె ఒక స్కూల్ని, అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న ఒక స్కూల్ని, ఆ స్కూల్ని ఏ విధంగా క్రీడల్లో కానీ విద్యలో కానీ అన్ని విధాల ఆ స్కూల్ని ఏ విధంగా పైకి తీసుకొచ్చిందో, ఆ క్రీడాకారులను కానీ వాళ్ళని అందరినీ ఏ విధంగా ప్రోత్సహించిందో మీకు వీడియో ఉంటే అది తెప్పించి మీరు ఖచ్చితంగా పిల్లలందరూ చూడాల్సిన సినిమా అది. గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో రత్నమ్మ, లక్ష్మి, సుస్మిత అనే ముగ్గురి మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. దాతగా ప్లాష్ రెడీమేడ్స్ కొనక మల్లికార్జున్ రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ నాయకులు నెలవల్లి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా సేవా కార్యక్రమం జరిగింది. అనంతరం వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ రావు, పిల్లల శ్రీనివాసులు, పెంచలయ్య, నాగరాజు తదితరులతో పాటు నాయకులు హరినాథ్ రెడ్డి, తోటా శివకుమార్, ఏసుపాక పెంచలయ్య, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి స్కూల్కి 5 నోట్సుల లెక్కన ఒక బ్రహ్మాండమైన పిల్లలకి మంచి సపోర్ట్ ఇచ్చాం. ఆ టైంలో ఒక నోట్స్ కొనేదాన్ని కష్టాలు ఉండింది. అలాంటిది 5 నోట్సులు పెట్టుకొని ప్రతి మండలంలో ప్రతి స్కూల్కి మొత్తం అన్ని స్కూల్కి మనం ఇవ్వటం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు చెన్నూరు హై స్కూల్ అయితే గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్లో రూపు స్టేజీలు కూడా కట్టించిన ఘనత మా అన్న భాస్కర్ రెడ్డి గారికి దక్కుతుంది. మేమంతా జస్ట్ సపోర్ట్ ఉన్నాం కానీ కృషి అంతా మా భాస్కర్ రెడ్డి గారిది. అందుచేతన భాస్కర్ అన్నటి వారు ఆరోగ్య రీత్యా బాగుంటే ఆ గ్రామంలో అయితే ఏమి, మన గూడూరు పట్టణంలో మనకైతే ఏమి అందరూ కూడా కొంత ఓపిక అంటే కొంత సహాయంగా ఉంటుంది. అన్నని మనం మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ గుర్తించుకోవాలని అన్నకి మరోమారి మనం గౌరవం ఉన్న ఇది మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది, చెప్పనవసరం లేదు. ఆయన చేసిన సేవ ఎప్పటికి కూడా చంద్రని చెప్పినట్టు ఎవరు మర్చిపోరు కూడా. అలాంటి మా భాస్కర్ రెడ్డికి ఈ మిషన్ అన్న ద్వారాగా తీసుకోవడం కానీ మంచి కార్యక్రమం చంద్రని చేశాడు. దానికి తగ్గట్టు పునక మల్లెను కూడా మంచి సహాయాలు అందించాడు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా పెంచులకైతేనేమి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈ కుట్టు మిషన్లు తీసుకుని వచ్చిన స్త్రీలకైతేనేమి అందరికీ ఇవన్నీ మంచి కార్యక్రమం కాబట్టి మీరు కూడా వేస్ట్ చేసుకోకుండా దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకెవరైనా కూడా మీ ద్వారాగా ఇట్లా చేయాలా అనుకున్న వాళ్ళు, పేదవాళ్ళుగా ఉండేవాళ్ళకి అందరికి కాదు, ఇట్లాంటి ఉపయోగించుకుంటే మీ ఫ్యామిలీకి కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఎక్కడో కాదు, ఇక్కడ మనకు పలసరుకులు కావచ్చు, మిషన్లు కావచ్చు, ఏదైనా జరుగుతూనే ఉన్నాయి. ఈ బ్రహ్మాండంగా ఇది మటుకు ఈ సంస్థ దినదినాభివృద్ధి జరగాల. మన అధ్యక్షులు చంద్రశేఖర్ గారిని, ఈ దానికి సంబంధించిన మన కుటుంబ సభ్యులు అందరూ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఎలక్షన్ టైంలో కొంచెం అట్లా తిరుగుతూ ఉంటే పాపం ఆ అమ్మాయి లక్ష్మీ అనే అమ్మాయి, అలా నేను కుట్టు మిషన్ కుట్టుకుంటున్నాను, నా మిషన్ అంతా పోయింది, నేను మిషన్ కొనుక్కునే పరిస్థితి కూడా బాగాలేదు అని అంటే మన ప్రగతి సేవా సంస్థ మన చంద్రరావు గారు నేను మాట్లాడాను. చిలుకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటై ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల కరెస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Good morning everyone, my name is Abdulaziz. Today concentrate successful landing of the Chandrayaan-3 Australian Vision Pole. It inspires చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం వైపు సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయిన సందర్భంగా నేషనల్
స్పేస్ డే జరుపుకుంటూ వస్తున్నాం. ఈ నేషనల్ స్పేస్ డే జరపాలనని మన నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 23న డిసైడ్ చేశారు. కనుక ఇవాళ మొట్టమొదటి నేషనల్ స్పేస్ డేని మన రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చింతవరంలో జరుపుకుంటూ వస్తున్నాం. దీని యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే, ఈ సంవత్సరం ముఖ్య థీమ్ ఏంటంటే టచింగ్ ది మూన్ వైల్ టచింగ్ ది లైఫ్స్ ఇండియా స్పేస్ సాగా అనే థీమ్తో మనం ఈ మొట్టమొదటి నేషనల్ స్పేస్ డే జరుపుకుంటూ వస్తున్నాం. భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలని యావత్ ప్రపంచం మొత్తం కూడా బాగా పొగిడినటువంటి రోజు అన్నమాట ఈరోజు. ఈ చంద్రునిపైకి 4 దేశాలు. సైదాపురం మండలంలోని మార్లపూడిలో ఏర్పాటైన బ్యూలా క్రిస్టియన్ చర్చ్ 13వ వార్షికోత్సవ కూడిక సందర్భంగా చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాస్టర్ యేసురత్నం, శామ్యూల్ శ్రీనివాస్, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. చిన్న తప్పిదాన్ని బట్టి నాయన తిరిగి నాయన పశ్చాత్తాపములో నీచమైన స్థితిలో ఉన్న అబ్రహాము చిన్నదే కదా నిర్లక్ష్యం చేశాడు. ఆ చిన్న నిర్లక్ష్యము మరి ఎంత ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నిన్ను సంతోషానికి గురి కాకుండా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సన్నిధిలో మనము ముందుకు కొనసాగం అని ఒక్కసారి మనం తీర్మానం చేసుకుందాం. కానాను దేశంలో కరువు వచ్చింది. కష్టాల్లోనికి వెళ్ళిపోతారు, శ్రమంలోనికి వెళ్ళిపోతారు, బాధల్లోనిగా చెప్పుకుంటారు. నేను చెబదామని ప్రయత్నించాను, కూర్చొని నువ్వు చెప్పినట్టు నేనెంత ఇప్పుడే మొత్తానికి కింద దిగుతున్నారు. అంత దగ్గరికి వెళ్ళేసరికి అసలు కోడి గుర్తొచ్చింది. అసలు ఉండటం లేదు. ఎందుకు దీవెనకరమైనటువంటి కుటుంబాల్లో ఈరోజు బ్రతకటం లేదు? కొన్ని సందర్భాలు మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం ఉందంటండి, చెప్పండి ఏముందంటమ్మా? ధాన్యం ఉంది. రెండో ఊరేంటి? కనాన్. అక్కడేముంది? కరువు ఉంది. గట్టిగా చెప్పాలి. 2 ఊర్లు ఉన్నాయి. మొదటి ఊరి పేరేంటి? ఐగుప్తులు. ఏమన్నారు? ఎందుకయ్యానంటే నాశనము కొరకు దేవుని బిడ్డలారా. నేటి దినాల్లో ఎక్కడ కూడా మంచి కనిపించటం లేదు, ప్రేమలు కనిపించటం లేదు, ఆప్యాయతలు కనిపించటం లేదు, బంధుత్వాలు కనిపించట్లేదు. చేసుకుంటూ అత్యాచారాలు చేసుకుంటూ ఈ ప్రపంచం అంతటిలో కూడా ఒక శాంతి లేనటువంటి దేశంగా ఉంది. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యవస్థకి జరిగించబడుతుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, అందుకే తండ్రి కొడుకులకి ముందుగానే చెప్తున్నాడు, అంచె దినాల్లో జరగబోయే సంగతులు చెప్తాను వినండి అయ్యా. అంచె దినముల్లో గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువైన శ్రీ నారాయణమ్మ పేరంటాల అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మదివెలిగే ఓం శక్తి మహామాత జయమాత ఉదయాద్రి శ్రీకాళి ఉజ్జయిని మాంకాళి కొల్లూరు మూకాంబ కేదారం శ్రీ గౌరీ మాయవరం అభయాంబిక
మధురలోన మీనాక్షి, కాంచీపురి కామాక్షి, కాశీ విశాలాక్షి, తిరుపతిలో గంగమ్మ, విజయవాడ దుర్గమ్మ, శృంగేరి శారదాంబ, జగమేలి కమలాంబిక, నాగాంబ, యోగాంబ, లలితాంబ, జగదాంబ, బాలాంబ, నీలాంబ, కనకాంబ, శైలాంబ, శివకాళి, నవకాళి, ఘనశూలి, శుభనీలి, శ్రీదేవి, భూదేవి, జయదేవి, శివదేవి, ఓంకారి, ఐంకారి, హ్రీంకారి, శ్రీంకారి, క్లీంకారి, సౌకారి, సాకారి, నిరాకారి, నా తల్లి నీవేనమ్మా, వసుధా నీ దివ్య మహిమేనమ్మా, రామన గూడెంబలువల తల్లి, తల్లి కొల్లేరు పెద్దింట్ల తల్లి, పిఠాపురం పురుహూతి కలంకలోన శంకరి, మరడిలోన మరుడేశ్వరి, కాశ్మీరున సరస్వతి, గయలో మంగళ గౌరి, ప్రయాగలో గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 73,100 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 54,880 రూపాయలుగా పలికింది. ఇక గ్రామ్ బంగారం ధర 6,860 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 89 రూపాయల 40 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతరిక్ష ప్రయోగాలపై ప్రజల్లో అవగాహన పెరగడం సంతోషకరం. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా గూడూరులోని DRW కళాశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరం. అనకాపల్లిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గుర్తించిన ఉపాధి పనులు వేగంగా పూర్తి చేయాలి. మనుబోలు, సైదాపురం మండలాల్లో వేర్వేరుగా నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పనవాక లక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు. వైభవంగా శ్రావణ పూజలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా గూడూరులోని నారాయణమ్మ, రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.